హాయ్ అండి, వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. ఈరోజు పొటాటో కర్రీ విత్ చపాతీలోకి ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. పొటాటో ముక్కలు కోసుకోవాలి, అలాగే ఆనియన్స్ కట్ చేసుకుని ఒక పచ్చిమిరపకాయ చాలు. ఫస్ట్ ఆయిల్లో పసుపు వేసుకుని ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, బాగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కారం సాల్ట్ వేసుకోవాలి. కొంచెంసేపు అది కూడా మగ్గిన తర్వాత మనకి సరిపడగా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం దగ్గర పడుతున్నాయి అనగానే స్టార్ మసాలా అని ఉంటుంది, నేనైతే కర్రీస్లోకి అది యూజ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అది వేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక ఇంకా కొంచెం దగ్గర పడి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో అసలు ఫినిష్ అవుతుంది అనమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మళ్ళీ మీరు నెక్స్ట్ టైం కూడా అదే వండుకుంటారు చూడండి. లాస్ట్లో ఇంకా బాగా దగ్గర పడాక మళ్ళీ దాని మీద మూత పెట్టుకుని ఒక 5 minutes సిమ్లో పెట్టుకుంటే మొత్తం పొటాటో ఉడికిపోతుంది. ఆ కర్రీ చపాతీలోకి బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. అలానే మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నచ్చిందని ప్లీజ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కర్రీ చపాతీస్లోకి అయితే బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో కన్నా ఈ కర్రీ చపాతీస్లోకి బాగుంటుంది. అందరూ కుర్మా చేస్తారు, కుర్మా కాకుండా ఇలా చేసి చూడండి, బాగుంటుంది చపాతీల్లోకి. ట్రై చేయండి, డెఫినెట్గా ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.